ప్రైజ్ ది లార్డ్, అందరికీ వందనాలు. ఈరోజు విశాఖపట్నంలో కొంత సువార్త ఇచ్చాను. పేద ప్రజలకి చలిపనీలు అయ్యి కాంప్లెక్స్కి నా చెల్లెల్ని బస్సు ఎక్కించినందుకు వచ్చాను. నేను బండి మీద వెళ్ళిపోతాను. కేసు నిమిత్తం వైజాగ్ వచ్చి వెళ్తున్నాను. ఏదైనా దేవునికి మహిమ. నేను ఏ ఊర్లో ఉన్నా సువార్త చేస్తాను, ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు కనుక. ఇక్కడ ఒక ఆవిడ చూశాను, అందరిని అడుగుతుంది, చాలామంది ఇవ్వట్లేదు. నాకు తోచింది ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అలాగ ఆగిపోయింది. అప్పుడు ఎందుకైనా మంచిది మీ దేవుడి కోసం చెప్పాలని దేవుడు సువార్త ఇచ్చాను. అప్పుడు అమ్మ అంటే మా గొల్లల బాబువే నువ్వు, మా గొల్లల అబ్బాయివే అని అంటాం. అప్పుడు చెప్పానమాట, యేసుబాబుకి కులం లేదమ్మా, గొప్ప దేవుడు యేసయ్యా. వాళ్ళ కొడుకు వాళ్ళ బాబులు అందరూ నమ్ముకుంటున్నారంట. నువ్వు కూడా నమ్ముకమ్మ, గొప్ప దేవుడు పిలిస్తే పలుకుతాడు అని ఒక పెద్దమ్మకి సువార్త ఇచ్చాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను చెప్పినప్పుడు నవ్వుతూ అలాగే బాబు అని బుర్రూపి ప్రైజ్ ది లార్డ్ అంటే ఒక సెకండ్ ఇచ్చి సంతోషం నవ్వుతూ వెళ్ళింది. దేవుడు సువార్త ఇచ్చాను. దీని ముందు వీడియో ఉంది. ఇప్పుడు ఈ వీడియో పెడుతున్నాను కదా, నెక్స్ట్ వీడియో పెడతాను, చూడండి. ఆ పెద్దమ్మ గారి కోసం ప్రార్థన చేయండి. ఆమెని, ఆమె కుటుంబాన్ని కూడా రక్షించుకోవాలి. ఆ కొడుకు అందరూ నమ్ముకున్నారంట, ఈ అమ్మ ఒక్కరే నమ్ముకోలేదు. ఆమె కోసం ప్రార్థన చేయండి. అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా యేసుబాబు గొప్ప దేవుడు, ఆయన అందరికీ దేవుడు, అందరికీ ప్రభువు అయినాడు, అందరిలో ఉన్నాడు. ఆయన కులమతాలు చూసే దేవుడు కాదు, ఒక కులానికి సంబంధించిన దేవుడు కూడా కాదు. ఆయన యేసు ప్రభు ఒక్కడే అందరికీ దేవుడు, అందరిలో ఉన్నాడు. ఆయనే సృష్టికర్త. తెలుసుకోండి బ్రదర్ సిస్టర్స్. ప్రైజ్ ది లార్డ్.